అగ్ని అనుకోకుండా రాలేదు. It is a part of his plan. It is not the devil who plans the fires, it is God who plans the fires. Success is a good friend, but failure is a great teacher. నీ శ్రమ కొంతకాలమే, నీ అగ్ని కొంతకాలమే, ఆ యొక్క జలములు కొంతకాలమే. దేవుడు తన పంపించినటువంటి ఉద్దేశము ఖచ్చితంగా నీలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. Your fire is somebody else's revelation to God. హల్లెలూయా. నీవు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చినప్పుడు నీవు ఖాళీగా రావు. రెండింతల ఆశీర్వాదము, రెండింతల దీవెన మాత్రమే కాదు, దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తావు. దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తావు. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని, ఎవరు తీసుకురాలేటువంటి సాక్ష్యాన్ని. జాగ్రత్తనండి, క్రైస్తవ్యం పెరగడానికి శత్రువులను ఇస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము తీసి చదువుదాం. మొదటి 3 వచనాలు ఎలా చెప్తుంది? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా. హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు యెహోవా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. అందరూ చెప్పండి, భయపడకుము. ఇక్కడ చూడండి, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? నీవు నా సొత్తు అంటున్నాడు. నిన్ను పేరు పెట్టి. హల్లెలూయా. ఎలా పిలిచాడండి? పేరు పెట్టి, పేరు పెట్టి. యాకోబును పేరు పెట్టి పిలిచాడు. ఈ ఉదయకాలం నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుని యొక్క స్వరము నీకు వినిపింప చేయునుగాక. 2వ వచనం చూద్దాము. నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాగు నేనే నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు నేనే, నిన్ను రక్షించువాడును నేనే. హల్లెలూయా. నీ ప్రాణ రక్షణ, నీ ప్రాణ రక్ష క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కుషును సెబాను ఇచ్చి ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను రక్షిస్తున్నాడని చెప్తున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను ఆయన యొక్క రెక్కల చాటున బంధిస్తున్నానని చెప్తున్నాడు. నీవు అగ్నిగుండములో వెళ్ళినా, జలములలో వెళ్ళినా అవి నిన్ను ఏమి చేయవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం ఒకసారి మళ్ళీ చదువుదాము. 2వ వచనము, నీవు జలములలో పడి దాటునప్పుడు. అందరూ చెప్పండి, నేను జలములలో పడి దాటునప్పుడు నాకు తోడయుండువాడు యెహోవా. హల్లెలూయా. నదులలో బడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. హల్లెలూయా. అవి నీ అంటే దాని అర్థం ఏంటంటే, జలములు నిన్ను హానిపరచవు, అగ్ని నిన్ను హానిపరచదు. హల్లెలూయా. అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు, ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? అగ్ని మధ్యను నడుచున్నప్పుడు అంట, అగ్ని మధ్యను నడుచున్నప్పుడు నీవు కాలిపోవు. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఎంతమంది అగ్నిలో నడుస్తున్నారో నాకు తెలియదు. కొంతమంది ప్రాబబ్లీ యూ హ్యావ్ స్టాగర్డ్ ఇన్ టు దిస్ ప్లేస్. నువ్వు నడుచుకుంటూ రాలేదేమో. ఈ ఉదయకాలము నువ్వు తూలుతూ వచ్చావేమో. ఈ ఉదయకాలము నీ యొక్క పరిస్థితుల మధ్యన, నీవు ఆ యొక్క ఇరుకు మధ్యన, ప్రభువా ఈ యొక్క అప్పుల భారం ఏమవుతుందో నాకు తెలియదు నైనా. దేవా ఈ యొక్క కుటుంబ బాధ్యత నీవు నాకు ఇచ్చావు ప్రభువా, ఇది నేను మొయ్యలేకపోతున్నానయ్యా. దేవా ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ప్రభువా నాకు ఇంకా పుట్టట్లేదు ప్రభువా. ఆ యొక్క క్రాడల్ నేను ఎప్పుడో కొనేసాను ప్రభువా, కానీ అది ఇంకా ఖాళీగా ఉంది రాజా. ఈ ఉదయకాలంనైనా ఎటువంటి స్వభావంతో వచ్చావో నాకు తెలీదు, నువ్వు ఎటువంటి దృక్పథంతో వచ్చావో నాకు తెలీదు, నువ్వు ఎటువంటి హృదయంతో వచ్చావో తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను
కాల్చవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్వాల ఏమైందో నాకు తెలీదు. ప్రాబబ్లీ ఆ జ్వాల నీ ఆఫీస్లో ఉండేటువంటి పాలిటిక్స్ ఏమో, ఆ జ్వాలలు నీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి కలహాలేమో, యవనస్తులు కొత్తగా పెళ్ళయ్యేవారు, మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దట్ ప్రైడ్, విత్ దట్ ఈగో, మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ సంథింగ్. దేవుడు అంటున్నాడు, ఆ జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నీ దేవుడగు యెహోవాను నేనే. వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, చెప్పండి, నమ్మదగిన వాడు, చెప్పండి, వాగ్దానం ఇచ్చిన వాడు. హల్లెలూయా. ఇక్కడ మాట నేను చూపించాలనుకుంటున్నాను బిఫోర్ వి గో ఇంటూ ప్రేయర్. వెళ్తే అనలేదు, వెళ్ళినప్పుడు అన్నాడు. రెండో వచనం పెట్టండి. నీవు జలములలో బడి దాటినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? దాటితే అనలేదు, వెళ్తే అనలేదు, వెళ్ళినప్పుడు, దాటినప్పుడు అన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? దాటినప్పుడు, వెళ్తే, ఒకవేళ వస్తే అనలేదు, దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు. ఓ, యు నో వాట్ దిస్ మీన్స్? అగ్ని అనుకోకుండా రాలేదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. Are you understanding, church? It is a part of his plan. అగ్ని అది అనుకోకుండా సాతాను ఇచ్చాడు అనుకుంటారు చాలా మంది, కానీ నా దేవుడు అంటున్నాడు, అగ్ని అపవాది ఇవ్వలేదు, నేను ఇచ్చాను అంటున్నాడు. Oh, there is a big difference between a planned fire and an unplanned fire. నీకు అది అన్ప్లాన్డ్, దేవునికి అది ప్లాన్డ్. ఏంటి పాస్టర్ గారు, నా దేవుడు నన్ను అగ్ని ద్వారా తీసుకెళ్తాడా? నా దేవుడు నాకు జలాలు పంపిస్తాడా? నా దేవుడి యొక్క జ్వాలలు నా చుట్టూ పెడతాడా? ఎస్ 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 ఎస్. యువర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఫైర్, యువర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ వాటర్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు జలముల దేవుడు, నీ దేవుడు అగ్నిని కురిపించే దేవుడు, నీ దేవుడు అగ్నిలో నుండి నిన్ను తీసుకువెళ్ళాలనుకునే దేవుడు. కానీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ అగ్ని నిన్ను తాకదు, ఆ జలాలు నీ పైన పొర్లి పారవు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, జలాలు కావాలి, అగ్ని కావాలి, జ్వాలలు కావాలి, కానీ అది నేను హానిపరచదంట. దాని అర్థం ఏంటంటే, జలాలకి అగ్నికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము, ఆ అగ్ని నీ జీవితంలో వచ్చినప్పుడు, అది నీ జీవితంలో అగ్ని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయము. అగ్నిగుండమును గురించి, జ్వాలల గురించి, జలముల గురించి నీవు మాకు నేర్పుము. ఈ ఉదయకాలం ప్రభువా, నీ తట్టు మేము చూస్తుంటుండగా నీ సమాధానము, నీ స్వరమును మాకు వినిపింపచేయము. ఈ ఉదయకాలం ప్రభువా, నీవు దీవింపచేయము, ఆశీర్వదింపచేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరు కలిసి కూర్చుందాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జలముల గుండా వెళ్ళినప్పుడు, జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. వాట్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరిచ్చారో తెలుసా? యెషయా ప్రవక్త బబులోను రాజ్యములోనికి ఇశ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు, అన్నిటికన్నా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేశానికి ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద
పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు, నేను నిన్ను సృజించిన వాడను. హల్లెలూయా. It is not the devil who plants the fires, it is God who plants the fires. మీరు అర్థం చేసుకోవాలి అది. మన జీవితంలో అగ్నిలు వస్తాయి, మన జీవితంలో జ్వాలలు వస్తాయి, మన జీవితంలో నదులు వస్తాయి. అది ప్లాన్ చేసింది శత్రువు కాదు, దేవుడే. వై ఈజ్ హి డూయింగ్ దాట్? వై ఈజ్ హి డూయింగ్ దాట్? ఎందుకంటే అది ప్లాన్ చేయడం మాత్రమే కాదు, దానికి ఒక సరిహద్దు పెట్టాడు. అగ్ని నీ సరిహద్దు ఇది, నువ్వు ఆ వ్యక్తిని తాకడానికి వీల్లేదు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే అగ్ని కావాలి కానీ నిన్ను నాశనం చేయదు. హల్లెలూయా. మరి అగ్ని దేని కొరకు? జ్వాలలు కావాలి, నిన్ను ముట్టవు. ఆ నీళ్ళు కావాలి, నిన్ను దహించవు. ఇదే ఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యు. ఎందుకు కావాలి? వై డూ వి నీడ్ ఇట్? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాన్ని చూడు. యెషయా రాస్తున్నాడు ఏమనంటే, ఈ వాగ్దానం ఇవ్వబడినప్పుడు యెషయా రాస్తున్నటువంటి బబులోను చెరలోనికి వెళ్ళబోతున్నటువంటి ప్రజలకి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, అదంతా రాసిన తర్వాత, ఏవి నిన్నేమి చేయవు, కానీ నేను నిన్ను సృజించిన వాడను, నేను నిన్ను విమోచించిన వాడను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. హల్లెలూయా. నీవు నా సొత్తు. దాని అర్థం ఏంటంటే, మన జీవితం గుండా వెళ్ళే ప్రతిదీ ముందుగా మీ యొక్క యజమాని యొక్క అనుమతిని పొందాలి. మనల్ని సృజించిన వాడి యొక్క అనుమతిని పొందాలి. హల్లెలూయా. మన సృజించిన వాడి యొక్క అనుమతి లేకుండా అది మన జీవితంలోకి రాదు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు, మాకు ఏమైనా చక్కగా సుఖవంతమైనటువంటి ప్రసంగం ఇవ్వచ్చు కదా, ఎందుకు అగ్నిలో నుండి తీసుకెళ్లే దేవుడి గురించి చెప్తున్నాడు? అగ్ని లేకుండా చేసే దేవుడి గురించి చెప్పండి, నీళ్ళు లేకుండా చేసే దేవుడి గురించి చెప్పండి, ఈ యొక్క జ్వాలలు లేకుండా చేసే. ఏమండి, నా దేవుడు అగ్నిని కురిపించే దేవుడు. హల్లెలూయా. అగ్నిని కురిపిస్తాడు, అగ్ని మధ్యన తీసుకెళ్తాడు, కానీ ఆ యొక్క అగ్ని నిన్ను తాకకుండా నిన్ను కాపాడుతాడు. ఆమేన్. ఈ ఉదయకాలము నేను మీకు 3 విషయాలు నేర్పించి ముగించేస్తాను ఈ వర్తమానము. మొట్టమొదటిది ఏంటంటే, అగ్నిలో మీతో ఉన్న దేవుడు. రెండవది, ఆయన అగ్నిని అనుమతించే కారణం ఏంటి? మూడవది, మరెక్కడా పొందలేనటువంటి దాన్ని మీరు అగ్నిలో నుండి మోసుకొని బయటకు రావటము. మరెక్కడా పొందలేరు, దాన్ని అగ్నిలో మాత్రమే పొందగలరు. దానిని మీరు అగ్నిలో నుండి బయటికి మోసుకుంటూ వస్తారు. These three things I'm going to teach you today and I'm going to close my word. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, వాగ్దానము గుండా ప్రసన్నత లోపల. ఏంటంటే అది? వాగ్దానం గుండా ప్రసన్నత అంటే ఆ సన్నిధి లోపల. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ఈ యొక్క ప్రిపోజిషన్ని మనం చూసినట్లయితే, ఆయన ఏమంటున్నాడంటే, అగ్ని మీదగా కాదు, అగ్నిలో నుండి. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు దేవుడు ఒక హెలికాప్టర్ ఇస్తే అగ్ని పై నుండి నేను హెలికాప్టర్ వేసుకు వెళ్ళిపోతాను కదా అంటున్నాడు. దేవుడు హెలికాప్టర్ ఇవ్వడంలో ఇబ్బంది లేదు, కానీ ఆ యొక్క కొలిమిలో, ఆ యొక్క అగ్నిలో నువ్వు నేర్చుకోగలిగే పాఠము అగ్నిలో మాత్రమే నేర్చుకోగలవు, హెలికాప్టర్లో నేర్చుకోలేవు అంటున్నాడు దేవుడు. పాస్టర్ గారు ఆ యొక్క నదులలో నుండి ఎందుకు, ఆ యొక్క వాటర్ ద్వారా ఎందుకంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఓన్లీ ఇన్ ద వాటర్. అందుకే ఈరోజు నేను టైటిల్ పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, జలముల గుండా అగ్నిగుండా. ఏంటది? జలముల గుండా అగ్నిగుండా నడిపించే మన దేవుడు. నా యొక్క దేవుడు ప్రతి అడ్డంకిలో, ప్రతి అగ్నిలో మనతో నడిచే దేవుడు. ఆయన జ్వాలను మరి ఎందుకు అనుమతిస్తాడు? వై డస్ హి అలౌ ద ఫైర్? మనము దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, అక్కడ 3 యవనస్తులు చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 3 యవనస్తులు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 యవనస్తులు కూడా ఎవరంటే, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంతే కదండి, మరి బబులోను రాజ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ 3 కూడా బబులోను రాజ్యంలో దేర్ యంగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ యొక్క ప్రొఫెషనల్స్, ఈ 3 కూడా మంచి కెరియర్స్, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారు. కానీ ఈ ముగ్గురు కూడా
ఆ యొక్క రాజు నెబుకద్నెజరు అయినటువంటి రాజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు తిరస్కరిస్తారు. ఏమని అంటారంటే, రాజు ఏమని అంటాడంటే, నా విగ్రహాన్ని మొక్కండి అంటాడు. ఈ ముగ్గురు అంటారు, నేను నా దేవుని తప్ప ఇంకెవరిని మొక్కను అంటాడు. మొక్కవా, అగ్నిగుండంలో వేస్తానంటాడు. వేసుకో అంటాడు. 7 సార్లు పెంచుతానంటాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, నేను నీ విగ్రహానికి మాత్రం మొక్కను, నేను మొక్కేది నా దేవుడికి అంటాడు. ఏమయ్యా భయం లేదా అంటాడు. భయం లేదా అంటాడు. భయం లేదా? నిజంగా లేదా? చూద్దాం. 7 మార్లు పెంచరా దాన్ని అంటాడు. 7 మార్లు పెంచు, 7 మార్లు పెంచు ఆ యొక్క అగ్నిని అంటాడు. 7 మార్లు పెంచుతారు ఆ యొక్క అగ్నిని. ఎంతవరకు ఉంటుందంటే ఆ యొక్క అగ్ని, ఎవరైతే మనుషులు ఆ యొక్క అగ్ని దగ్గర తీసుకెళ్తా ఉంటారో, ఆ యొక్క కొలిమిలోకి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ తీసుకువెళ్తున్నటువంటి మనుషులు చనిపోయారు, తగలబడిపోయారు, కాలిపోయారు, తిరిగి రాలేదు. కానీ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో, 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట నాకు కనబడుచున్నది, వారికి ఏ హానియూ కలగలేదు. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరైతే అగ్నిలో వేసేసారో వాడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే అగ్నిలో వేసేసాడో వాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వారికి ఏ హాని కలగలేదు. 4వ వాణి రూపము దేవతల కుమారుని రూపమును పోలి ఉన్నది. ఎలా తెలిసి ఈయనకి? ఈయనేమైనా ఆ యొక్క సింహాసనం మీద చూశాడా? ఈయనకేమైనా దర్శనం వచ్చిందా దేవుని కుమారుడు ఎలా ఉంటాడో? నో. బట్ ద పాయింట్ ఇస్ దిస్, కొలిమిలో కూడా నీ శత్రువు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తాడు, కనిపెడతాడు. ఆయనకు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, ఏంటది? అగ్నిగుండ ప్రసన్నతలో. హల్లెలూయా. ఏంటది? అగ్నిగుండ ప్రసన్నతలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క వాగ్దానము అగ్నిగుండ పనిచేస్తుంది నీకు. ఎందుకు ఆ యొక్క అగ్నిగుండ ఎందుకు తీసుకువెళ్ళాలి? ఎందుకు అగ్నిగుండ తీసుకువెళ్ళాలంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి లెక్క పెట్టండి. 3 వేశారు, కానీ అక్కడ 4 కనబడుతున్నారు. మామూలుగా అయితే ఎక్కడైనా లెక్క పనిచేస్తుంది అలాగా? ఎవరు కూడా ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే, ఆ యొక్క సింహాసనం మీద చూడలేదే, ఎవరు కూడా ఆ యొక్క అప్రైజలప్పుడు ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే, ఎవరు కూడా నీ యొక్క ఉద్యోగ పరిస్థితిలో, నీ యొక్క ప్రమోషన్ అప్పుడు ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే, ఎవరు కూడా నీ యొక్క కంఫర్టబుల్ సీజన్లో ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే, ఎవరు కూడా నాకు జాబ్ దొరికినప్పుడు ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే, ఎవరు కూడా నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదే. ఎందుకంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ యొక్క బబులోను సైన్యంలోకి తేబడినప్పుడు, వారికి ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ యొక్క 4వ వ్యక్తిని చూడలేదు. కానీ ఆ యొక్క 4వ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమైందంటే, ఆ యొక్క కొలిమిలో 7 ఇంతలు అక్కడ అగ్ని ఇంకా హెచ్చింపబడినప్పుడు, అప్పుడు నీ యొక్క వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆ యొక్క కొలిమిలో, ఆ యొక్క అగ్నిలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, నా దేవుడు అగ్నిని సృష్టించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొన్ని చోట్ల ఆయన యొక్క ప్రత్యక్షతను మనం బలంగా చూస్తాము. ఇందాక ఫస్ట్ సర్వీస్ అయిన వెంటనే డాక్టర్ ప్రసాద్ ఒక ఆయన వచ్చి నాతో చెప్పారు, బ్రదర్ నేను హాఫ్ నైట్ ప్రేయర్కి వచ్చాను. హాఫ్ నైట్ ప్రేయర్, మెనీ ఆఫ్ యూ మిస్డ్ ఇట్. ఐ థింక్ యూ మిస్డ్ సంథింగ్ బిగ్. హాఫ్ నైట్ ప్రేయర్ వచ్చాను, నేను చాలా భారంతో వచ్చాను. ఎందుకంటే నేను ఆఫీస్లో ఒక చిన్న తప్పు చేశాను. మేము డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క డాక్టర్ పేరు, పేషెంట్ పేరు 2 కూడా నేను ఒకటే ఎంటర్ చేసేసాను. అయ్యో ఏంటి ఇలాగ అయింది, నా ఉద్యోగం పోతుందేమో అని చెప్పి నేను భయపడి నేను దేవునితో ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా నువ్వు ఉన్నవాడువయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చినటువంటి వాడు ప్రభువా. దేవా, ఆయన చెప్పిన మాట ఇదే, అగ్నిలో నేను ఉన్నాను దేవా, నీ యొక్క సన్నిధి నాకు ఉందని చెప్పి ఒక్కసారి నువ్వు తెలియపరచు ప్రభువా అన్నాడు. అంటే ఆయన అలాగని ఆయన డెస్క్ మీద తన యొక్క ఫోర్ హెడ్ ముందు పెట్టుకొని ఆ మాట చెప్పాడంట. ఎవరో ఆయన వెనక నిలబడి నేను ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క ప్రసన్నతను ఆయన అనుభవించాడంట ఆ క్షణంలో. అప్పుడు ఏమైందో తెలుసా? కళ్ళు తెరిచి చూసి, వేర్ ఆర్ యూ బ్రదర్, ఆర్ యూ హియర్ ప్రసాద్? సండే స్కూల్కి ఓకే. ఆయన ఏమన్నాడు? కళ్ళు తెరిచి చూస్తే డాక్టర్ పేరు మారిపోయింది, పేషెంట్ పేరు మారిపోయింది. ఆ యొక్క అగ్నిలోని దేవుడు ఆయనతో ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా,
నీ యొక్క ప్రతి అగ్నిగుండములో నా దేవుడు ఉంటాడు. ఎందుకయ్యా అగ్నిగుండంలోనే ఎందుకు కనబడతాడంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఓన్లీ ఇన్ దట్ ఫైర్. 27వ వచనం చూడండి. 27వ వచనము, వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయలేదు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన అయినను వారికి. ఇది ఎలా ఉందంటే మామూలుగా మనం వంటగదిలోకి వెళ్ళి మంచి బిర్యానీ చేస్తే అగ్నిలో పడలే, మంచి బిర్యానీ చేసామంతే. బై ద వే సిస్టర్ సుకన్య మరియు స్వరూప్ గారు ఈరోజు మంచి బిర్యానీ చేసి పెడతారు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు సాయంత్రము వారి యొక్క మొదటి కుమారుడు ఇటలీ వెళ్తున్నాడు. హల్లెలూయా. మొదటిసారి వెళ్ళాడు ఇటలీ చదువుకోవడానికి, ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాడు పని చేయడానికి. కనుక వారు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటున్నారు ఈరోజు. హల్లెలూయా. సో మంచి బిర్యానీ వండుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఒక చిన్న బిర్యానీ వండితేనే ఆ కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి మనం ఏం వాసన వస్తాం? బిర్యానీ వాసన. మా ఆవిడ వండిందంటే అండి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది, మేము 5th ఫ్లోర్లో ఉంటాం, గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. అబ్బా మా ఆవిడ వండుతుంది తెలిసిపోద్ది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వారు అగ్నిలో పడివేయబడ్డారు. మామూలు అగ్ని కాదు, ఆ యొక్క కొలిమి దగ్గరికి వెళ్తుంటేనే కాల్చివేయబడ్డారు వాళ్ళు. కానీ ఈ ముగ్గురు అక్కడ నలుగురయ్యారు. ఆమేన్. ఈ ముగ్గురు అక్కడ నలుగురయ్యారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆ యొక్క తల వెంట్రుకలు కూడా కాలనీయలేదు. ఎందుకు ఈ మాట అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము అక్కడ నెరవేర్చబడింది. ఏంటదంటే జ్వాలలు వారిని కాల్చలేదు. ఆమేన్. జ్వాలలు వారిని కాల్చలేదు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక మంది యవనస్తులు మీరు మీ యొక్క లే ఆఫ్ లిస్ట్లో ఉన్నానని చెప్పి మీరు అనుకుంటా ఉంటున్నారేమో. ప్రాబబ్లీ దట్ ఈస్ యువర్ ఫర్నెస్. నేను ఎప్పుడు లే ఆఫ్ అయిపోతానో నాకు తెలియదు పాస్టర్ గారు, లేకపోతే నాకు ఒక టాక్సిక్ మేనేజర్ ఉన్నారు అదే నా యొక్క అగ్నిగుండం అని చెప్పి అనుకుంటున్నారేమో. లేకపోతే ఈ యొక్క మార్కెట్ పరిస్థితి బాలేదు, నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, నేను చాలా భయపడుతున్నానని చెప్తున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఏ దేవుడైతే నెబుకద్నెజరు పెట్టినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడో అదే దేవుడు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. ఏ దేవుడైతే నెబుకద్నెజరు మొదలుపెట్టినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నాడో నీ దేవుడు అదే దేవుడు ఈ రోజు కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. కొంతమంది యవనస్తులు అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు మేము యవనస్తులం పాస్టర్ గారు, ఇప్పుడే పెళ్ళి అయింది, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఈగోస్ అడ్డు వస్తున్నాయి, నేను కొన్ని పనులు చేయలేకపోతున్నాను, నా భార్యకి నేను చెప్పలేకపోతున్నాను, నా భర్తకి నేను చెప్పలేకపోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, లేకపోతే నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క అప్పు చాలా పెరిగిపోయింది, నీ యొక్క మనశ్శాంతి అంతా కూడా మింగేసింది, నీ యొక్క హృదయంలో ఏమాత్రం శాంతి సమాధానం లేకుండా ఆ యొక్క అప్పు నీ పైన భారంగా మారింది. ఆ యొక్క వాగ్దానం ఏంటంటే ఆ యొక్క నదులు, ఆ యొక్క జలములు మాయమైపోతాయి అనలేదు. ఆ యొక్క వాగ్దానం ఏంటండి? ఆ యొక్క వాగ్దానం ఏంటి? జలములు ద్వారా నీవు నడుచుకుంటూ వెళ్తావు, కానీ వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే there is a boundary that God has set. కొంతమంది కుటుంబస్తులు అనుకుంటారు, నా పిల్లలు సరిగ్గా నడుచుకోవట్లేదండి. వారు నిజంగా అగ్నిగుండంలోనే ఉన్నారండి. ఒకవేళ వీలైతే వారి స్థానం నేను తీసుకుంటాను, నా స్థానం వాళ్ళకి ఇస్తానని. నా ప్రియ తల్లిదండ్రులు మీకు చెప్తున్న విషయం ఏంటంటే ప్రతిసారి నీ కుమార్తె కొరకు నువ్వు ఉండలేవు. కానీ ఆ 4వ వ్యక్తి ఎవరైతే అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడో ఆయన నీ కుమార్తెతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 4వ వ్యక్తిని పరిచయం చేయి నీ పిల్లలకి. ఆ 4వ వ్యక్తిని పరిచయం చేయి పిల్లలకి. నీ యొక్క సన్నిధి కాదు, ఆయన యొక్క ప్రసన్నతను పరిచయం చేయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రసన్నతే ఆ యొక్క అగ్నిగుండా నిన్ను నడిపిస్తుంది. నీ పిల్లలకు ఆ యొక్క అగ్నిగుండా ఆ యొక్క జలముల ద్వారా ఆయన నడిపిస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము I don't know how you have come to this church. Probably you have come worrying. చింతిస్తూ వచ్చేవేమో, బాధపడుతూ వచ్చేవేమో.
ఎన్నో నిందలు నీపైన ఉంటూ వచ్చేవేమో. కానీ జాగ్రత్త వినండి, అగ్ని నాశనం గుండం కాదు, శుద్ధి చేసే కొలిమి. అగ్ని నాశన గుండం కాదు, శుద్ధి చేసే కొలిమి. దట్స్ అ ఫర్నెస్, దట్ ఈస్ నాట్ అన్ ఇన్సిమినేటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రేమ గల దేవుడు ఎందుకయ్యా జ్వాలలను ఎందుకు పంపిస్తాడు? ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు జ్వాలలను పంపిస్తాడంటే, ఇప్పుడు ఈ యొక్క సభలో ఎప్పుడు ఒక్కసారి అడిగినటువంటి, ఎప్పుడు ప్రతిసారి మన మనసులో మనం అడుగుతూ ఉంటాం, నన్ను నిజంగా దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఈ అగ్ని? నన్ను నిజంగా దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఈ జ్వాలలు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నాతో ఉంటే అసలు అగ్ని రావడానికి అవకాశం ఎందుకు ఇస్తాడు? దేవుడు ఒకవేళ నాతో ఉంటే బైబిల్ యొక్క జవాబు ఏంటో చూద్దామా? బైబిల్ యొక్క జవాబు ఏంటంటే, ఖచ్చితమైనటువంటి జవాబు ఏంటదంటే, ఈ లోకములో 2 రకాల అగ్నులు ఉంటాయి. మొట్టమొదటి అగ్ని ఏంటంటే నాశన గుండము, అది నేను నాశనపరిచేటువంటిది. రెండవది, ఆ మొట్టమొదటి అగ్ని శత్రువు సృష్టిస్తాడు, శత్రువు పెడతాడు, నెబుకద్నెజరు పెట్టినట్టు. కానీ రెండవ అగ్ని దేవుడే ప్రారంభిస్తాడు శుద్ధి చేయడానికి, దేవుడిని శుద్ధి చేయడానికి. కొన్నిసార్లు మన యొక్క మైండ్ ఈ యొక్క లోకముతో, లోక ఆలోచనలతో క్లాగ్ అయిపోయి ఉంటుంది, తుప్పు పట్టేసి ఉంటుంది, చెత్తంతా నిండిపోయి ఉంటుంది. ఆ యొక్క పైపును మనం చూస్తూ ఉంటే, ఆ పైపు వాడే కొద్దీ ఆ యొక్క చెత్త పెరిగిపోయి నీరు రావటం ఆగిపోతూ ఉంటుంది. ద ఫ్లో ఆఫ్ గాడ్ విల్ స్టాప్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ అగ్నిని సృష్టిస్తాడు. ఆ యొక్క అగ్ని ఏం చేస్తుందంటే, నీలో ఉండేటువంటి చెత్తని బయటకు పడేసి నీ యొక్క ఆలోచనను రిఫైన్ చేస్తాడు, ఆయన శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. God wants to refine you in the furnace. దేవుడు ఆ యొక్క కొలిమిలో నిన్ను పరిశుద్ధపరచాలని చెప్పి ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే అగ్ని కానీ దాని యొక్క ఉద్దేశాలు వేరు. అదే అగ్ని కానీ దాని యొక్క ఉద్దేశాలు వేరు. నేను ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నానంటే, రెండవ అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. హోల్డ్ ఆన్ అక్కడ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా. దేనికంటేనండి? సువర్ణం అంటే కొంతమందికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలియదు కదా, నాలాగా గోల్డ్ పెట్టండి. మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు చదవండి, నశించిపోవు బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మొప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క విశ్వాసము ఆ యొక్క అగ్నిగుండము ద్వారా నిలబడాలి. నీ యొక్క విశ్వాసము ఆ యొక్క పరీక్ష వచ్చినప్పుడు నిలబడాలి. ఆ యొక్క లాక్ వచ్చినప్పుడు నిలబడాలి. ఆరోగ్యం బాలేనప్పుడు నిలబడాలి. నీ యొక్క పిల్లలు బాలేనప్పుడు నిలబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క బంగారము ఎక్కడ కూడా జ్యువెలరీ స్టోర్లో పెడితే ప్యూర్ అయిపోద్దండి, అవ్వదు. కొంతమందికి జ్యువెలరీ స్టోర్లో ఆ యొక్క బంగారపు షాకులు డిస్ప్లే పీస్గా ఉండాలని ఉంటుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కానీ డిస్ప్లే పీస్లో ఏది పెట్టబడుతుందో తెలుసా? శుద్ధీకరింపబడినటువంటి బంగారమే. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఆ యొక్క డిస్ప్లే ప్లేస్లో దేవుడు నిన్ను పెట్టాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే, నీవు ఆ యొక్క అగ్నిగుండము ద్వారా నీవు నడవాల్సిందే. హల్లెలూయా. ఆ యొక్క కొలిమిలో నీవు పడాల్సిందే. ఎందుకంటే దేవుడు అక్కడ నిన్ను శుద్ధీకరిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క అగ్ని నిన్ను హానిపరచడానికి కాదు, నిన్ను శుద్ధీకరించడానికి. ఆ అగ్ని నిన్ను హానిపరచడానికి కాదు, నిన్ను శుద్ధీకరించడానికి. అందుకే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము ఇలా చెప్తుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ చాప్టర్ 3:3 వీలైతే పెట్టండి, అది బైబిల్ తీయండి. ఇలా చెప్తుంది, వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు, చదవండి అమ్మా సిస్టర్, కూర్చుని ఉండును. మళ్ళీ చదువుదాం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఒక నిమిషం అండి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును.
అంటే అక్కడ గోల్డ్ స్మిత్ లేకపోతే సిల్వర్ స్మిత్ వాట్ ఎవర్, కంసాలుడు ఏం చేస్తాడంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి అక్కడే కూర్చుంటాడట. నీ దేవుడు కూడా అగ్నిగుండంలో అక్కడ కూర్చునే ఉంటాడు. ఎందుకో తెలుసా? బంగారం శుద్ధీకరిస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ ప్రక్కన పని ఉందని చెప్పి పక్కకి వెళ్ళి తిరిగి వచ్చాడు అనుకోని, పొరపాటున 2 డిగ్రీలు పైకి ఎక్కితే అక్కడ బంగారం తగలడిపోద్ది. దేవుడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అక్కడ అగ్నిని సృష్టించింది ఆయనే, అక్కడ కూర్చొని ఉంటాడు. ఎందుకు? నీవు నాశనం అవ్వకుండా నిన్ను శుద్ధి చేయడం మాత్రమే ఆయన యొక్క ఉద్దేశము. నువ్వు నాశనం అవ్వడం ఆయన ఉద్దేశం కాదు. అందుకే ఆయన ఎక్కడికి కదలడు, ఆయన అక్కడే కూర్చుంటాడు. ఆయన అంటాడు, నేను నిన్ను శుద్ధీకరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నీవు అనుకుంటున్నటువంటిది అపవాది నుండి రాలేదు. నువ్వు అనుకుంటున్నటువంటి కొలిమి, నీవు అనుకుంటున్నటువంటి అగ్ని దేవుడి నుండి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము అది ఉట్టి అగ్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు తుఫాను కూడా అవ్వచ్చు. అందుకే ఈ యొక్క వర్తమానం ఉట్టి అగ్నిగుండం ద్వారా అని పెట్టలే. అగ్నిగుండం ద్వారా, అగ్నిగుండములో జలములలో, అగ్నిగుండములో జలములలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం మార్కు సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక దగ్గర అంటాడు 4వ అధ్యాయంలో, మనము అటువైపు వెళ్దామంటాడు, నదికి అటువైపు, లెట్స్ గో టు ద అదర్ సైడ్ అంటాడు. నదికి అటువైపు వెళ్దామంటాడు. వెల్, ఆయన నదికి అటువైపు వెళ్ళి ఏం చేస్తాడని నదిలో నావలో పడుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి వర్షం పడుతుందని తెలియదు అక్కడ, ఈ నోస్ ఇట్. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క తుఫాను యేసయ్యను ఏమీ చేయలేదని ఆయనకు తెలుసు. మరి ఎందుకు శిష్యులు ఎందుకు తీసుకెళ్ళాడు? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మత్తయి సువార్త మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో ఆయన యాక్చువల్గా శిష్యుల్ని బలవంత పెడతాడు, మీరు నావెక్కండి అంటాడు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి తీయండి. 14వ అధ్యాయము ఫస్ట్ సర్వీస్లో కూడా చూపించాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణెక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఏం చేశాడండి? శిష్యులు నేను ఎక్కనంటున్నారు, ఎక్కరా, వద్దు 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 గురుగారు వద్దు, ఎక్క, మీరు వస్తారా? నేను రాను. అదేంటి తుఫాను, నువ్వు ఎక్క. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. దేవుడు నిన్ను కొన్నిసార్లు జలముల ద్వారా ఎందుకు తీసుకెళ్తాడంటే ఆ యొక్క కొన్ని పాఠాలు జలములలో మాత్రమే, ఆ యొక్క తుఫాన్లో మాత్రమే నేర్చుకోగలవు. ఆమేన్. కొన్ని పాఠాలు నీ సౌకర్యంలో నేర్పబడవు. కొన్ని పాఠాలు నీ ప్రమోషన్ అప్పుడు నేర్పబడవు. కొన్ని పాఠాలు నీ యొక్క విజయాలప్పుడు నేర్పబడవు, వైఫల్యాలలో నేర్పబడతాయి. దెర్ ఇస్ అ సేయింగ్, సక్సెస్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అ గ్రేట్ టీచర్. ఆమేన్. దేవుడు ఎందుకు ఆ యొక్క వైఫల్యాన్ని తీసుకొస్తాడంటే, దేవుడు ఎందుకు ఆ యొక్క ఓటమిని తీసుకొస్తాడంటే, జాగ్రత్త వినండి, దేవుడు ఆ యొక్క జలముల ద్వారా నీకు ఒక నేర్పాలనుకుంటున్నాడు. ఇంకో మాట చూపిస్తాను. ఐ థింక్ ఐ ఫర్గాట్ టు షేర్ ఇట్, బట్ యా, లెట్స్ సీ యాజ్ వి గో ఇన్. పేతురు ఏం నేర్చుకున్నాడండి? పేతురు ఏం నేర్చుకున్నాడు చెప్పనా? చదువుదాం ఒకసారి. అది అదే వచనం పెట్టండి. 14, 22, 23 చదువుదాం. మత్తయి సువార్త చదవండి, బిగ్గరగా చదవండి. 23. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. 24. అప్పటి దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైన అలల వలన వస్తుంది, కొట్టబడుతుంది అలలో. 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 26. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని
భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యమును తెచ్చుకొనుడి, నేనే, భయపడకమని వారితో చెప్పగా. నా ప్రియ సహోదరి సహోదరు, వెంటనే వచ్చాడు ఎవరు? పేతురు. 28 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29 ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. దేవుడు దగ్గర లేడనుకుంటావు, కానీ ఆయన కొన్నిసార్లు ఉన్నా లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన లేనప్పుడే నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన దరికి చేరినప్పుడు సెలవిస్తాడు. ఏ నీళ్ళైతే నిన్ను ముంచివేయాలో అదే నీళ్ళు నిన్ను లేవనెత్తుతాయి. హల్లెలూయా. ఏదైతే నేను నాశనపరచాలో అదే దానికి వ్యతిరేకంగా పనిచేస్తాను. నీళ్ళకి అర్థం కాలేదు, ఏంటిది, ఏం చేస్తున్నాను నేను, ఏం చేస్తున్నాను, ఏ మనిషిని అయితే లోపలికి లాగేయాలో లాగకుండా పైకి ఎందుకు ఎత్తుతున్నాను? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క అగ్నిగుండం కూడా అంతే, నీ యొక్క అగ్నిగుండం కూడా అంతే, నీ యొక్క అగ్నిగుండం కూడా అంతే. నీ యొక్క ఆఫీస్లో పాలిటిక్స్ అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరు, హోల్డ్ ఇట్ ఆన్, హోల్డ్ ఇట్ ఆన్, హోల్డ్ ఇట్ ఆన్. ఎందుకో తెలుసా? వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరైతే ఆఫీస్లో ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఎలాగైతే షడ్రకు, మేషకు, అబెద్నెగో ఆ యొక్క ప్రెషర్ని ఫేస్ చేశారో, వారి యొక్క ఎదుగుదల ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు చాలామంది. దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఫేసింగ్. పాస్టర్ గారు, ఆదివారం సెలవు దొరకట్లేదండి, ఆదివారం ప్రెషర్ పెడుతున్నారంటే నేను చాలామందితో చెప్పింది ఏంటో తెలుసా? ఆదివారం సెలవు ఇవ్వకపోతే మానేస్తానని చెప్పన్నాను. ఏంటది? ఆదివారం సెలవు ఇవ్వకపోతే మానేస్తానని చెప్పన్నాను. నీ దేవుడు గొప్పవాడా, నీ ఆఫీస్ గొప్పతో చూసుకుందాం. ఆమేన్. చూడు, ఒకసారి పరీక్షించి చూడు, పరీక్షించి చూడు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఏముంటుంది రివార్డ్? వాట్ ఇస్ ద రివార్డ్? హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. పాత ఏంటంటే కొత్త ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొస్తా. ఒక ఆధునిక సాక్ష్యం ఏంటంటే గాలి లేని చెట్లు. ఏంటిది? గాలి లేని చెట్లు. ఓకే, ఈ గాలి లేని చెట్లు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే 1990లో సైంటిస్ట్స్ ఆరిజోనాలో బయోస్ఫియర్ 2 అనేటువంటి ఒక జయంట్ డోమ్ని కట్టారనమాట. ఒక జాయింట్ డోమ్. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క జాయింట్ డోమ్లో ఒక రెయిన్ ఫారెస్ట్ క్రియేట్ చేశారు. ఒక రెయిన్ ఫారెస్ట్, సముద్రము, ఆ యొక్క డెజర్ట్, ఆ యొక్క పర్ఫెక్ట్ వరల్డ్ని ఒకటి క్రియేట్ చేశారు. అది ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్, కానీ దట్స్ అ పర్ఫెక్ట్ వరల్డ్. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ క్లైమేట్ క్రియేట్ చేశారు. పర్ఫెక్ట్ నీళ్ళు, స్వచ్ఛమైనటువంటి నీరు, దాంట్లో ఏమాత్రం కలుషితం లేదు, పర్ఫెక్ట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తయారు చేశారు. దాని లోపల మంచి పరలోకం లాంటి చెట్లు పెట్టారు. ఆ చెట్లని ఎదిగింప చేయడానికి దానికి కావలసినటువంటి పౌష్టిక ఆహారం అంతా కూడా ఇచ్చారు. విషయం ఏంటంటే ఆ యొక్క నీరు రావడం వల్ల, ఆ యొక్క మట్టి ఉండడం వల్ల అవి చాలా వేగవంతంగా ఎదిగాయి. కానీ వాటి యొక్క మెచ్యూరిటీ, పరిపూర్ణత వచ్చే లోపు అవి ఎదిగి ఒకసారి పడిపోయాయి. ఈ సైంటిస్టులకు అర్థం కాలేదు ఎందుకు ఇలా పడిపోయాయి అని చెప్పి వారు పరిశోధించడం మొదలుపెట్టారు. వాళ్ళు పరిశోధించి తెలుసుకున్నది ఏంటో తెలుసా? పరిశోధించి తెలుసుకున్నటువంటి కారణం ఏంటంటే ఆ యొక్క గ్లోబ్లో, ఆ యొక్క గోళంలో గాలి లేదు. గాలి లేకపోవడం వలన చెట్లు పడిపోయాయి. వాట్? గాలి లేకపోవడం వల్ల చెట్లు పడిపోయాయా? ఎస్, దట్స్ ద కంక్లూజన్ దట్ దే గేవ్. అలాగే పాస్టర్ గారు, గాలి లేకపోవడం వల్ల చెట్లు పడిపోవడం ఏంటి అంటే, దే ఫౌండ్ అవుట్ గాలి ఉండడం వలన చెట్టు అటు ఇటు ఊగుతూ, దెర్ ఇస్ అ వర్డ్ యాక్చువల్లీ కాల్డ్ స్ట్రెస్ వుడ్. ఈ స్ట్రెస్ వుడ్ అనేటువంటిది క్రియేట్ అవుతుందంట. అంటే ఆ గాలి కొంచెం రావడం వలన చెట్టు నెమ్మదిగా అటు ఇటు కదిలి, దానివల్ల ఏమవుతుందంటే వేర్లు భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది. గాలి వచ్చే కొద్దీ భూమి లోపలికి వేర్లు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క చెట్టు నేను పడకూడదు అని చెప్పి అది ఎదుగుతూ ఉంటుంది. ఆ యొక్క గాలి వచ్చేసరికి వేర్లు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ యొక్క చెట్టు బలంగా నిలబడుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆర్టిఫిషియల్ వరల్డ్ అవడం వలన వాళ్ళు గాలిని పెట్టడం మర్చిపోయారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ ఎదురు గాలి అయితే నువ్వు
ఏ ఎదురుగాలి అయితే నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనుకున్నావో, అదే ఎదురుగాలి నీ యొక్క వేరులు దేవుని యొక్క సన్నిధిలో బలంగా నాటబడడానికి నీకు అనుకూలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఏదైతే నీవు ప్రతికూలం అనుకున్నావో అది ప్రతికూలము కాదు, అది అనుకూలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే గాడ్ సేస్, అగ్నిగుండము నీకు వ్యతిరేకం కాదు. ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. ఆమేన్. ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. పాస్టర్ గారు, ఎందుకు పాస్టర్ గారు? ఎందుకంటే నా 3వ పాయింట్, అగ్ని కాల్చేది తాళ్లను మాత్రమే. అగ్ని కాల్చేది తాళ్లను మాత్రమే, నిన్ను కాదు. నీ యొక్క తాళ్లను కాల్చాలి. నీ యొక్క పట్టినటువంటి ఆ యొక్క తాళ్ళు, నిన్ను కట్టివేసినటువంటి ఆ యొక్క బౌండ్స్, అవన్నీ కూడా కాల్చివేయబడాలి. మరి ఒకసారి మనము ఆ దానియేలు దగ్గరికి వద్దాము, అగ్నిగుండం దగ్గరికి వద్దాము, మనకు అర్థమవుతుంది. అక్కడ ముగ్గురు కట్టివేయబడ్డారు. ముగ్గురు కూడా అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారు. 21వ వచనం మనం చూసినట్లయితే, వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములు తీయకయు ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును పడవేసి. అంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగే ముగ్గురిని కట్టేసి పడేశారంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ వస్త్రాలు అయితే వేసుకున్నారో ఆ వస్త్రాలు కూడా కాల్చివేయబడలేదు. వారి యొక్క జుట్టుకు కూడా ఆ యొక్క అగ్ని వాసన రాలేదు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీ దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏదైతే నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో అక్కడ నా దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలము ఒకసారి చూడండి. వారి యొక్క శరీరాలు ముట్టలేదు, వారి యొక్క జుట్టు కాల్చివేయబడలేదు, వారి యొక్క వస్త్రములు ముట్టివేయబడలేదు. కానీ ముట్టివేయబడింది ఒకే ఒకటి. ఏంటది? వారి యొక్క రోప్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే మనం చూస్తాము వారు అక్కడ నడుస్తున్నారంట. ఎక్కడ? అగ్నిగుండములో. ఆమేన్. అగ్నిగుండంలో నడుస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ యోసేపు ఈ యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఆయన ఆమెనని ఖచ్చితంగా చెప్పేవాడు. ఎందుకో చెప్పనా? యోసేపు 17 సంవత్సరాలప్పుడు పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు. యోసేపు ఆయన చెరసాలలో వేయబడ్డాడు పొతీఫర్ ఇల్లు తర్వాత. అయినా సరే చెరసాలు మర్చిపోయారు. 13 సంవత్సరాలు ఆయన ఆ యొక్క చెరసాల్లో ఉంటూ ఆ యొక్క నీళ్లను, ఆ యొక్క అగ్ని మధ్యన ఆయన కొట్టులాడుతూ ఆయన మర్చిపోయినటువంటి పరిస్థితి. కీర్తన 105వ కీర్తన మనం చూసినట్లయితే ఆ యొక్క వచనము ఇలా ఉంటుంది: యెహోవా వాక్కు అతనిని పరీక్షించెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. యెహోవా వాక్కు అతన్ని పరీక్షించెను. అతని మాట నెరవేరే వరకు దేవుని వాక్యం అతన్ని కూటం వేసింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన పంపించినటువంటి ఉద్దేశము ఖచ్చితంగా నీలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాము. ఇలా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పూటము వేసి తిని గాని వెండిని వలె కాదు, శ్రమల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. శ్రమల కొలిమి సాతాను చిరునామా కాదు, అది సాతాను ఇచ్చినటువంటిది కాదు. శ్రమలో ఏంటది? శ్రమల కొలిమి. అది ఎవరు? నేను నిన్ను పరీక్షించింది అనే మాట చూస్తున్నాం మనం. చూడండి అక్కడ, నేను నిన్ను పూటము వేసింది కానీ వెండి వలెని కాదు, శ్రమల కొలిమిలో నిన్ను. అంటే నిన్ను పరీక్షిస్తుంది ఎవరు? దేవుడు. నిన్ను కొలిమిలో వేసింది ఎవరు? దేవుడు. నీకు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది ఎవరు? దేవుడు. ఎందుకు? ఆయనకి ఆ యొక్క ఇబ్బందిలో ఒక ఉద్దేశం ఉంది, నిన్ను బలపరచడానికి. హల్లెలూయా. నిన్ను బలపరచడానికి. హల్లెలూయా. ఆ యొక్క చెట్లు ఎలాగైతే ఎదురుగాలి రావడం వలన అవి బలపరచబడ్డాయో, ఎలాగైతే ఎదురుదాడి రావడం వలన ఆ యొక్క వేర్లు ఇంకా లోపలికి వెళ్ళాయో, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచడానికి ఆ యొక్క కొలిమిలో వేశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ యొక్క కొలిమి నుండి మీరు ఖాళీ చేతులతో బయటకు రారు. ఆ యొక్క కొలిమి నుండి మీరు ఖాళీ చేతులతో బయటకు రారు. ఎలా వస్తారు మరి? రెట్టింపు ఆశీర్వాదంతో వస్తారు. హల్లెలూయా. ఎలా వస్తారండి? రెట్టింపు ఆశీర్వాదం. ఒక విషయం, ప్రాబబ్లీ దిస్ ఇస్ ద మోస్ట్ ఎంకరేజింగ్ స్క్రిప్చర్ ఈరోజు నేను చూపించబోయేటువంటిది. ఎందుకంటే కొలిమిలో చివరి మాట చూద్దాము. ఆయన
ఎలా దీవిస్తాడు కొలిమి తర్వాత? షడ్రకు మేషకు అబెద్నెగోను చూసాం కదా మనం ఇందాక. షడ్రకు మేషకు అబెద్నెగో వారు 3వ అధ్యాయము 30వ వచనం తీద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం మనకు ఒక మాట కనబడుతుంది అక్కడ. ఒక మాట కనబడుతుంది, దయచేసి దాన్ని చదవండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆ యొక్క కొలిమిలో వారు వేయబడి బయటకు వచ్చిన తర్వాత అంతటి నుండి రాజు షద్రకు మేషకు అంతటి నుండి అంటే ఎక్కడి నుండి కొలిమిలో బయటకు వచ్చిన తర్వాత, అర్థమైందా? కొలిమిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబెద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించను. ఏం చేశాడు? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదుగుదల కోసం ప్రార్థన చేసావా, కొలిమి ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఆ కొలిమి నేను హెచ్చిస్తుంది. హల్లెలూయా. మనం ఏమనుకున్నాం, కొలిమి నన్ను నాశనం చేయడానికి వచ్చిందా? లేదు, నువ్వే ప్రార్థన చేసావు ప్రమోషన్ కావాలని, నువ్వే ప్రార్థన చేసావు అభిషేకం కావాలని. అభిషేకం కావాలంటే దేవుడు ఏమిస్తాడు తెలుసా? శత్రువులను ఇస్తాడు. దావీదు రాజు గొలియాతునిచ్చాడు, ఆమేన్. సౌలునిచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్త వినండి, క్రైస్తవ్యం పెరగడానికి శత్రువులను ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం? మంచిది కాదు. ఇంకా మాట్లాడిని. హల్లెలూయా. వాడు మాట్లాడుతూ ఉంటే మనం ఎదుగుతూ ఉంటాము. హల్లెలూయా. వాడు మాట్లాడుతూ ఉంటే, వాడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మనం ఇంకా ఎదుగుతూ ఉంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోబు సంగతి ఏమైంది? యోబు యొక్క జీవితంలో కూడా తుఫాన్ వచ్చింది. యోబు యొక్క జీవితంలో కూడా అగ్నిగుండం వచ్చింది. యోబుకు ఉన్నదంతా అక్కడ కూడా దేవుని యొక్క మాట చూడండి. అపవాదితో అంటున్నాడు, నువ్వేమైనా చేయి, యోబును మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు అంటున్నాడు. ఏమైనా చేయి, ఎవరిని కావాలని చేసుకో, ఏం కావాలని చేసుకో, యోబును మాత్రం, యోబు నా సొత్తు. హల్లెలూయా. అగ్నిగుండం ద్వారా వెళ్ళాడు, జలముల ద్వారా వెళ్ళాడు. ఏమైంది? యోబుకు 2 ఆశీర్వాదం. హల్లెలూయా. 10 ఎకరాలు ఉంటే అప్పుడు 20 ఉంటే 40, 100 ఉంటే, హల్లెలూయా. ఒకవేళ మీరు శోధింపబడుతున్నట్లయితే మీరు అడిగిందే అది. నేను శోధన అడగలేదు, ఎదుగుదల అడిగావు. పరీక్ష అడగలే, ఎదుగుదల అడిగావు. హల్లెలూయా. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, గ్రో. పాస్టర్ వద్దులేండి పాస్టర్ గారు, ఇప్పుడు ఎదుగుదల వద్దులేండి పాస్టర్ గారు, వద్దులేండి. నో, యూ నీడ్ టు. పేతురుని చూద్దామా మనం? పేతురు ఆ యొక్క తుఫాన్లో నేర్చుకున్నటువంటిది ఏంటి? తుఫాన్లో పేతురు ఏం నేర్చుకున్నాడంటే, యేసయ్య గురించి నీళ్ళ గురించి నేర్చుకున్నాడు. పేతురు ఆ యొక్క తుఫాన్లో ఏమి నేర్చుకున్నాడంటే, ఒడ్డు ఎన్నటికీ నేర్పనటువంటి పాఠము ఆ యొక్క తుఫాను మధ్యలో నేర్చుకున్నాడు. ఏంటో తెలుసది? కేక వేయగానే యేసయ్య నా దరి చేరుతాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఎక్సైటింగ్, ఫస్ట్ వన్ ఇస్ వాకింగ్ ఆన్ వాటర్. హల్లెలూయా. నీళ్ళ మీద నడుస్తున్నాను అన్నాడు. మునిగిపోతున్నప్పుడు ఒక్కసారి యేసయ్యా అనగానే యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు, బయటికి లాగాడు. That is the reason why it is important to go through the fire. Amen. It is important to go through the fire. మీకు విషయం చెప్తాను. I think I have not been sick for the past 2.5 years. 2.5 సంవత్సరాల నుండి నాకు అసలు అనారోగ్యం రాలేదు, జలుబు రాలేదు, జ్వరం రాలేదు, ఏం రాలేదు. ఎందుకు తెలుసా? This is what I did. నాకు జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డోలో 650 మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. నేను ఏం చేసాను తెలుసా? కొబ్బరి నీళ్ళు, మామూలు నీళ్ళు శుభ్రంగా తెప్పించేసుకొని పెట్టుకున్నా. మామూలు నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. గొంతుకు పట్టేసింది. జ్వరంతో పాటు జలుబు, స్వరం రావట్లేదు బయటికి.
రూమ్లో ఉన్నా, ఫ్రెష్ ఎయిర్ రావడానికి డోర్ ఒకటి తీసాను, కిటికీ ఒకటి తీశాను, దుప్పటి కప్పుకొని పడుకున్నాను. ఒకరోజు అయింది, తగ్గలే. వాటర్ తాగుతున్నాను, కోకోనట్ వాటర్ తాగుతున్నాను. 2 రోజులైంది, తగ్గలే. 3 రోజులైంది, తగ్గలే. 4 రోజులైంది, తగ్గలే. 5వ రోజుకి పర్లేదు, చెమట పట్టేసింది, కొంచెం తగ్గింది. అలా ఒకసారి అవలా, ఒక దగ్గర ఒక 4-5 సార్లు, 6-7 సార్లు అయింది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, అంటే 2.5 సంవత్సరాల ముందు సంగతి ఇది, కోవిడ్ తర్వాత. ఓకే, ఓవర్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ కావాలనే ఆ యొక్క కొలిమిలో నేను ఉన్నాను. ఎందుకో తెలుసా? కొలిమిలో ఉన్నప్పుడే, మందు వాడకుండా ఉన్నప్పుడే నీవు నీ యొక్క శరీరంలో తట్టుకునేటువంటి బలాన్ని నీవు పెంపొందిస్తావు. దానినే ఇమ్యూనిటీ పవర్ అంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో జ్వరం వచ్చేసింది, ట్యాబ్లెట్, దగ్గు వచ్చింది, ట్యాబ్లెట్. ఈరోజు నేను చెప్తున్నాను, ఇంతకుముందు ఎవరింటికి వెళ్ళి నేను ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళేవాడిని నాతో పాటు, లేకపోతే కిన్లే వాటర్ తాగేయండి, లేకపోతే ఆక్వాఫిన్ ఏదోటి. ఈరోజు ఏ ఇంటికి వెళ్తే వారు ఏ నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు తాగుతున్నాను. ఒక్క జ్వరము కాదు కదా, ఒక్క జలుబు కాదు కదా, తుమ్ము కూడా రావట్లేదు. హల్లెలూయా. కొలిమి ద్వారా వెళ్ళినప్పుడే నువ్వు బలపరచబడతావు. కొలిమి ద్వారా వెళ్ళినప్పుడే నువ్వు బలపరచబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యొక్క శరీరాన్ని నేను ఎలాగైతే ఆ యొక్క కొలిమిలో నుండి నడిపించానో, ఐఎమ్ టెలింగ్ యూ, ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years, నో ఫీవర్, నో కోల్డ్, నో కోల్డ్, నో డోలో 650. హల్లెలూయా. దానికి ముందే వారానికి ఒకసారి సిట్రజిన్ వేసుకునేవాడిని, 2 వారాలకు ఒకసారి డోలో వేసుకునేవాడిని. 3 సంవత్సరాలు భరించాను. ఇకపై ఏమాత్రం అనారోగ్యం ఉండదు. కొలిమిలో వేయబడినప్పుడు ఫలించు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, 4వ వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాము. 4వ వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. ఆ యొక్క 4వ వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. కొలిమి గురించి ఒక్కసారి నేను నా యొక్క ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనము. ఇది మీరు అందరూ చదవాలి. ఓకే, రెడీ? 1, 2, 3 అంటే అప్పుడు చదవాలి. రెడీ? 1, 2, 3, here we go. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు ఏంటది కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ఏంటది? మళ్ళీ చదవండి ఒకసారి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును. హల్లెలూయా. అర్థం కాలేదు కొంతమందికి, కొంతకాలం అర్థం కాలే. మళ్ళీ చదువుదాం. ఇక్కడ నుంచి చదువుదాం. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. నీ శ్రమ కొంతకాలమే, నీ అగ్ని కొంతకాలమే, ఆ యొక్క జలములు కొంతకాలమే. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కొంతకాలము నువ్వు శ్రమ పడతావో, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరిపూర్ణుడిగా చేసి స్థిరపరిచి, ఆమేన్, బలపరిచే ప్రభువుకి స్తోత్రాలు చెల్లించు, వందనాలు చెల్లించు. కమాన్ చర్చ్. ఈ ఉదయకాలము నీవు ఈ యొక్క అగ్నిగుండంలో ఉన్నావేమో, ఈ ఉదయకాలము ఆ యొక్క జలముల మధ్య నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావేమో. కమాన్, రైజ్ యువర్ హ్యాండ్స్ అంటూ హెవెన్. నీ పరలోకం వైపు నీ యొక్క చేతులు చాపి చెప్పు, దేవా, నా యొక్క జీవితంనైనా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. కమాన్ చర్చ్, జస్ట్ టర్న్ ఇట్ టు హెవెన్, నాట్ టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. దేని వైపు కాదు, ఆ యొక్క కొలిమిలో నడిపించేవాడు. ఎందుకంటే ఆ యొక్క అగ్ని నిన్ను దహించదు. ఆ యొక్క అగ్ని నీ యొక్క బంధకాల్ని దహిస్తుంది. ఆ యొక్క అగ్ని నిన్ను దహించదు. ఆ యొక్క అగ్ని నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను దహిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాలము నీవు నీ యొక్క చేతులు ఎత్తుతుంటుండగా భయముతో ఎత్తట్లేదు. నువ్వు భయముతో ఎత్తట్లేదు చేతులు. దేవా, నా యొక్క చేతులు శుద్ధీకరించు అని చెప్పి ఎత్తు. దేవా, నా యొక్క చేతులను ముట్టు అని ఎత్తు. దేవా, నా యొక్క స్వరాన్ని నీవు ముట్టు అని ఎత్తు. ప్రభువా, నా యొక్క దేహాన్ని నీవు ముట్టు ప్రభువా.
ప్రభువా. దేవా నా యొక్క చేతులు నీవు కాల్చమని ప్రార్థన. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ రైజ్ యువర్ వాయిసెస్. మీ యొక్క నోరు తెరిచి ప్రార్థన చేయు. నిశ్శబ్దంగా ఉండదు. నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను శుద్ధీకరించు రాజా. దేవా నన్ను శుద్ధీకరించయ్యా. దేవా నన్ను శుద్ధీకరించు ప్రభువా. కమ్ ఆన్ చర్చ్, శుద్ధీకరించు ప్రభువా. శుద్ధీకరించు నాయన, శుద్ధీకరించు రాజా. దేవా నీ యొక్క అగ్ని కొలిమి ప్రభువా, ఈ యొక్క కొలిమి నన్ను ఏమి చేయదు అనేటువంటి నీ వాగ్దానాన్ని పట్టుకున్నాను. దేవా ఎలాగైతే నీవు ఆ యొక్క 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యావో ప్రభువా, నా జీవితంలో ప్రభువా నేను కొలిమిలో ఉన్నాను ప్రభువా. దేవా ఈ యొక్క అగ్నిగుండంలో ఉన్నాను నాయన. దేవా 7 ఇంతలు హెచ్చింపబడినటువంటి అగ్నిగుండము ప్రభువా. కమ్ ఆన్ చర్చ్, ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ ప్రే. Pray for that refinement. ఆ యొక్క పరిశుద్ధపరచబడడం కోసము నీవు దేవుని కొరకు ప్రార్థించు. ఎందుకంటే నీవు జలములలో బడి దాటినప్పుడు నీకు నేను తోడయుందును అనేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం నెరవేరుతాము. ఈ ఉదయ కాలము దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. Come on church, just worship him. ఈ ఉదయ కాలం నిశ్శబ్దంగా ఉండొద్దు. నీ యొక్క చేతులు కాల్చమని ప్రార్థన చేయి. నీ యొక్క నాలుకను కాల్చమని ప్రార్థన చేయి. నీ యొక్క హృదయాన్ని కాల్చమని ప్రార్థన చేయి. Come on church, just worship him. ఈ ఉదయ కాలము నీవు నిశ్శబ్దంగా ఉంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు గొప్పగా అడగలేనట్టే. ఈ ఉదయ కాలము జస్ట్ టర్న్ ఇట్ అవుట్ టు హిమ్. చెప్పు, దేవా నీవు షడ్రకు, మేషకు, అబేద్నెగోకు ఎలాగైతే తోడై ఉన్నావో ప్రభువా, నీవు దానియేలుకి ఎలాగైతే తోడై ఉన్నావో, యోసేపుకు ఎలాగైతే తోడై ఉన్నావనైనా దేవా ఎన్నడు చూడనటువంటి గొప్ప నీ యొక్క కొలిమి. శుద్ధ హృదయం కలుగా చేయు. శుద్ధ కలుగా చేయమయ్యా. శుద్ధ హృదయం కలుగా చేయు నాలో. చర్చ్, అగ్నిగుండంలో నీతో ఉండేవాడు నేను కాల్చమని ప్రార్థన చేయి. కొలిమిలో కాల్చుము. ఓ లారా బాబా సే ఓ శుద్ధ నీ యొక్క కొలిమి ఇతరులకు గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. నీ యొక్క కొలిమి ఇతరులకు గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. ఇందా మన వాక్యం ద్వారా చదువుకుంటూ వేగవంతంగా వెళ్ళిపోయాం, కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంట విషయం అంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు ఆ కొలిమిలో పడివేయబడి బయటకు వచ్చిన తర్వాత ఐ వాంట్ యు టు రీడ్ దిస్. ఈ విధంగా రక్షించగల దేవుడు మరొకడు లేడు అనేటువంటి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఎవరికైతే దేవుని గురించి తెలీదో దాని అర్థం ఏంటో తెలుసా? యువర్ ఫైర్ ఈజ్ సంబడి ఎల్సెస్ రెవల్యూషన్ టు గాడ్. హల్లెలూయా. Your fire is somebody else's revelation for God. నా ప్రియ సహోదరుడా, నెబుకద్నెజరు ఏమని ఆజ్ఞ పాస్ చేస్తాడంటే, ఈ రాజ్యంలో ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరు లేరు, ప్రతి ఒక్కరూ ఈ దేవుణ్ణి మొక్కండి అని చెప్తాడు. హల్లెలూయా. నీవు అగ్నిగుండములో నుండి బయటకు వచ్చినప్పుడు నీవు ఖాళీగా రావు. రెండింతల ఆశీర్వాదము, రెండింతల దీవెన మాత్రమే కాదు,
దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తావు. దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తావు. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని, ఎవరు తీసుకురాలేటువంటి సాక్ష్యాన్ని. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగివేయని లేచిన, నాకేల శ్రమలంటూ తేరి చూడు యేసుని, అగ్నిలో నిలిచెను నీకై, కృంగిపోకుమా, తేరి చూడు యేసు. Come on, just sit down. అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాము. Come on, bring it up, bring it up. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తరరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తరరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చను నీకై, మేలులతో నేను తృప్తిపరచును. అవును యేసయ్యా, మేలులతో నేను తృప్తిపర. చేతులు పైకెత్తి కొడతాం, చెప్పండి. సియోను దేవుడే అసమానుడైనా, మన దేవుడు మూడో చరణం. ఒంటరి పోరాటమే విసుగు వేసిన, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియేనా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియేనా నిలుపును నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన
దేవుడు నిన్ను మరచిపోవున. దగ్గర స్వరం, సియోను దేవుడే, స్వరమెత్తి కనికర పూర్ణుడే. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమాన పరచడు. ఓటమి ఎరుగని మన దేవుడే, ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై కష్టకాలమందు నీ చేయి విడువునా. అసాధ్యముల ఎన్నో దాటించిన నాదుడు, శ్రమలలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే, హల్లెలూయా, కనికర పూర్ణుడే. సియోను దేవుడే, దిక్కుపడనివ్వడు. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడు, సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే, నీ కన్నీరు తుడుచును. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే, స్వరమెత్తి సియోను దేవుడే, సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే. ఆయన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఆయన వాగ్దానాలు నీతో నిరంతరం ఉంటాయి. ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరంతరం నిలుస్తాయి. ఓ సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే, నీ సియోను దేవుడు, సియోను దేవుడే. ఆయన కొలువులో నేను కాలుస్తున్నటువంటి దేవుడు. ఆరాధన చేయి. ఆయన జలములో నేను తాకు అన్నటువంటి దేవుడు. ఆయన్ని ఆరాధిద్దాం ఈ ఉదయకాలం. ప్రభువా, ఆయన అగ్ని బట్టి వందనాలు, ఆయన జ్వాలలు బట్టి వందనాలు దేవా, ఆయన ఎదురుగాలి బట్టి వందనాలు దేవా, ప్రతి శత్రువును బట్టి వందనాలు దేవా. నన్ను బలపరిచిన వాడు యందు దేవా నేను సంతోషిస్తున్నానయ్యా. దేవా, నీవేనైనా నన్ను బలపరిచేవాడు, నీవేనైనా నన్ను బలపరిచేవాడు. ఓ సియోను దేవుడే, నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. ఏ అగ్నిగుండము నిన్ను తాకలేదు. ఏ అగ్నిగుండం నిన్ను తాకలేదు. ఎందుకంటే ముగ్గురుగా వేయబడితే నాలుగో వాడు ప్రత్యక్షమయ్యాడు. నీ జీవితంలో కూడా నాలుగో వాడు ప్రత్యక్షమవుతాడు. నీ యొక్క ప్రతి కొలిమిలో నాలుగో వాడు ప్రత్యక్షమవుతాడు. ప్రతి అగ్నిగుండంలో నాలుగో వాడు ప్రత్యక్షమవుతాడు. నా దేవుడు నీకు తోడయ్యుండును, నా దేవుడు నీకు తోడయ్యుండును. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నటువంటి వాడు, నిన్ను విడువను, నీకు వాగ్దానం ఇచ్చాను, నేను నీకు తోడై ఉంటాను. యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటానని. యాకోబుతో ఉన్నాడు. పేతురుకు వాగ్దానం ఇచ్చాడు, పేతురుతో నిలబడ్డాడు. షడ్రకు, మేషకు, అబెద్నెగోకు వాగ్దానం ఇచ్చాడు.
షడ్రకు మేషకు అబేద్నెగోతో ఉన్నాడు. యోసేపు వాగ్దానం ఇచ్చాడు, యోసేపుతో ఉన్నాడు. దానియేలుకు వాగ్దానం ఇచ్చాడు, దానియేలుతో ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క అగ్నిగుండము ఆయన నిశ్చయించినటువంటిది. ఆ యొక్క అగ్నిగుండము ద్వారా నిన్ను నడిపించేవాడు. ఆయన కొరకు బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించు. అగ్నిగుండములో నీతో ఉండువాడు, అగ్నిగుండములో నీతో నడుచువాడు, అగ్నిగుండములో నీకు తోడై ఉంటానని చెప్పినవాడు, వాగ్దానము చేసేవాడు, నమ్మదగిన వాడు. దేవా, ఈ ఉదయకాలము నీవిచ్చిన వాగ్దానములు, నీవు ముట్టిన మమ్ములను, నీవు మాకు తోడై ఉంటే ఏ అగ్నిగుండము మమ్మల్ని ఏమి చేయలేదు రాజా. ఈ ఉదయకాలం ప్రభువా, నీ సన్నిధిలో మేము మోకరిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, నీ ముందు నిలబడుతున్నామయ్యా. నీవు మాకు తోడై ఉంటే ఏ అగ్నిగుండములో నుండైనా నడుచుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువు. నీవు మాకు తోడై ఉంటే ఏ జలములలో నుండైనా మేము నడుచుకుంటూ వెళ్తాం ప్రభువా. ఎందుకంటే ఆ జలములు మమ్మల్ని పొర్లి పారవు ప్రభువా. సింహాల బోనులో నుండి రక్షించిన వాడు, అగ్నిగుండంలో నుండి రక్షించిన వాడు ఇక్కడ ఉన్నాడు. నాకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, మనందరినీ ఆయన నడిపించువాడు. ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ఇప్పుడు ఆయన కానుకలు వేస్తుంటుండగా వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుమయ్యా. బలాభివృద్ధిని కలిగింప చేయమని, నీ ఆత్మను వారిలో నింప చేయమని ప్రార్థిస్తున్నాం. శుద్ధీకరించము, యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Can I remind you of something? The first half of the year may not have gone as you expected. There were victories, there were tears, but through it all, God has been faithful. Now it's time to pause, not to focus on what you've lost, but to thank God for all He has done. Join us for our half-year Thanksgiving prayer. Come with a grateful heart. Come expecting greater things.